హలో హాయ్ ఫ్రెండ్, చాలా మంది అడుగుతూ ఉన్నారు, బ్రో యూట్యూబ్ నుండి మీకు మనీ ఎంత వస్తున్నాయి, మానిటైజేషన్ క్రైటీరియా ఏంటి, మానిటైజేషన్ అంటే ఏంటి, 4,000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనీ వస్తుంది, ఎంత వాచ్ అవర్స్ ఉంటే మనీ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇది అడుగుతూ ఉన్నారు. సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. నా వీడియో మీరు కొత్తగా చూస్తున్నైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ వీడియో యూస్ఫుల్ కాకపోతే వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో దానికోసం లైక్ చేయని చెప్తున్నా. సో కంటెంట్లోకి వద్దాం. ఫస్ట్ మనకి యూట్యూబ్ వాడు మానిటైజేషన్ క్రైటీరియా తెచ్చాడు. అది ఏంటి అంటే ప్రతి ఒక్కరు బాబు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. సో దానికోసం ఒక చిన్న క్రైటీరియా పెట్టాము. అది ఏంటంటే మీకు 365 days టైం ఇస్తాం. ఈ 365 daysలో మీరు లాంగ్ వీడియోస్ అన్నా చేయండి, షార్ట్ వీడియోస్ అన్నా చేయండి. ఇది మీకు 1 year టైం ఉంటుంది. ఈ 1 yearలో 500 సబ్స్క్రైబర్స్, 3,000 వాచ్ అవర్స్, ఇది మీకు మినీ మానిటైజేషన్. దీనికి ఏం డబ్బులు రాదు, బట్ ఎలిజిబిలిటీ. సో ఆఫ్టర్ దట్ ఇంకొక క్రైటీరియా ఏంటంటే 1,000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్. ఇది మీరు కంప్లీట్ చేశారంటే దీనికి టైం 1 year, బట్ కానీ మీరు 6 months చేసుకోవచ్చు, 3 months చేసుకోవచ్చు, 1 year చేసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఎలిజిబిలిటీ, అప్పటి నుంచి మీకు మనీ ఎర్న్ అవుతుంది. సో మోస్ట్లీ ఇది ఎలా కంప్లీట్ చేయాలనేది మ్యాటర్. సో ఏంటి అంటే 4,000 వాచ్ అవర్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4,000 అవర్స్ అంటే అంత ఈజీ కాదు, బట్ కానీ ఈ 4,000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలంటే మెయిన్లీ లైవ్ వీడియోస్, ఫుల్ వీడియోస్, లైక్ ఇలా ఫుల్ వీడియోస్, ఈ ఫుల్ వీడియోస్, లైవ్స్ ఆటోమేటిక్గా మీకు తెలిసి ఉంటుంది. ఎవరో సబ్స్క్రైబర్ చూస్తే ఆటోమేటిక్ లైవ్లో వస్తుంటారు. అలానే మీరు లైవ్ చేశారంటే ఆ లైవ్లో మీరు వ్యూస్ యాడ్ అవుతాయి. సో మనీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ అది యాడ్ కావాలంటే మీరు వన్స్ లైవ్లో ఉన్నప్పుడు వీడియో చేస్తుంటే కాదు, బట్ లైవ్ చేసి ఆ లైవ్ స్టాప్ అయ్యి అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అది సబ్స్క్రైబర్స్ వచ్చి ఆ వీడియోని చూస్తున్నట్లయితేనే మీకు అది మానిటైజేషన్లోకి, వ్యూస్లోకి ఎలిజిబుల్ అవుతారు. సో దానికోసమే మీరు ఎక్కువ ఫోకస్ని ఫుల్ వీడియోస్లోకే చేయండి. ఫుల్ వీడియోస్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఆ వీడియో చూస్తారు. సో ఆటోమేటిక్గా మీకు వాచ్ అవర్ పెరుగుతుంది. సో 3 months, 6 months, 1 year. సో మీకు 1 yearలో మోర్ దెన్ ఎనఫ్ ఈ వీడియో మీకు, ఆ వీడియోస్ మీకు సబ్స్క్రైబర్స్ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుంది. సో బట్ కానీ చాలామంది ఫోకస్ చేసేది ఏంటంటే లైవ్ ఫుల్ వీడియోస్. బట్ కానీ అదేనే వైటీ స్టూడియోలో మీకు ఎస్ఈఓ ఎలా చేయాలి, తర్వాత డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలి, ఏ టైంలో పబ్లిష్ చేయాలి, ఫస్ట్ ఇది మెయిన్ క్వశ్చన్. చాలా మంది ఇదే అడుగుతున్నారు, బ్రో ఏ టైంలో పబ్లిష్ చేయాలి, ఆ టైంలో మంచి వ్యూస్ వస్తాయి. బ్రో మీరు ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క వీడియోకి మీరు 1,000, 2,000, 3,000 కూడా వస్తున్నాయి. అది ఎలానో చెప్తే మేము కూడా చెప్తాం. అదేం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ మీ వైటీ స్టూడియోలోకి వేసి కింద ఆడియన్స్ ఉంటుంది. ఆడియన్స్ క్లిక్ చేస్తే మీరు ఏ టైంలో మీరు మీ సబ్స్క్రైబర్స్ యాక్టివ్లో అని చెప్పేసి ఆ టైంలో మీరు ఆ వీడియో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ వ్యూస్ బాగా వస్తాయి. సో మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది చాలా మంది అడుగుతున్నారు. బట్ కానీ బ్రో ఇది ఎంత ఎందుకు మనకి అంత ఈజీ కష్టం లే, కానీ మనం ఏదైనా షార్ట్ కట్ అనేది చెప్పండి. బట్ షార్ట్ కట్ ఉంది ఫ్రెండ్స్. బట్ షార్ట్ కట్ ఏంటంటే బయట మీకు తెలుసు, థర్డ్ పార్టీ వాళ్ళు 3,000, 2,000 తీసుకొని మానిటైజేషన్ ఎలిజిబుల్ క్రెడిట్ చేపిస్తారు. బట్ కానీ అలా చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీకు ఆ వీడియో చూసి సబ్స్క్రైబర్ చూసి మనకి వాచ్ అవర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనీ వస్తాయి. బట్ కానీ మానిటైజేషన్ కొనుక్కోవచ్చు, కానీ సబ్స్క్రైబర్స్ కొనుక్కోలేదు. దానికోసమే సో మీరు నిజాయితీగా పోండి, ఆటోమేటిక్గా మీకు మంచి మానిటైజేషన్. తర్వాత ట్రెండింగ్ వీడియోస్, చాలా మంది ట్రెండింగ్ వీడియోస్, ఇప్పుడు మన గోల్ఫ్ జరిగింది, ఫుట్బాల్ జరిగింది, ఇలాంటి వీడియోస్ మీరు చేశారంటే ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. సో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ చేయండి. ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటారు. సో తర్వాత మన సబ్స్క్రైబర్ అనేవాడు ఒక వీడియో చూస్తూ ఉంటే లాస్ట్కి వచ్చేవాళ్ళకి మనకి ఇంకొక వీడియో ఆటోమేటిక్ సజెషన్లో రావాలి. సజెషన్లో రావాలంటే ఆ ఎండ్ స్క్రీన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వీడియో చూసి నచ్చినట్లయితే కింద వీడియో కూడా చూస్తాడు. సో దానికోసమే మీరు క్రోమ్లో అప్లోడ్ చేస్తే ఇది ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. అలానే ప్రతి ఒక్క వీడియోకి బ్రో నా వీడియోకి పోతా ఉంది, బట్ మనీ డాలర్స్లో చాలా తక్కువ వస్తుందని చెప్పేసి, బట్ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. బట్ మనకి 1,000 నుండి 1K నుండి 4K వరకు మనకి $1 ఇస్తాడు. $1 అంటే మీకు తెలుసు 96 రూపీస్. ఆ 96 రూపీస్ బట్ ప్రతి ఒక్కరికి ఇదే 96 రూపీస్ అనేవి కాదు. కొన్ని వీడియోస్కి లైక్ న్యూస్ వీడియోస్కి డిఫరెంట్ అమౌంట్ ఇస్తాడు. బట్ మామూలు వ్లాగ్స్కి వేరే అమౌంట్ ఇస్తాడు. బట్ మనం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. బట్ మ్యాక్సిమం $1 ప్రతి ఒక్కరికి 1K నుండి 3K, 4K లోపల మనకు $1 ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కంటెంట్ అనేది ఎప్పుడు కూడా మన ఓన్ కంటెంట్ అండి. మన ఫోన్ నుంచి మనం దగ్గర నుండి తీసిన కంటెంటే అప్లోడ్ చేసినాం అనుకో, మీకు అది ఇన్ఎలిజిబుల్ కాకుండా. సో దానికోసమే ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్ వీడియోస్ మీరు లైవ్స్ చేసుకున్నప్పుడు మీ ఫేస్ పెట్టి చేయండి. తర్వాత వీడియోస్ చేసేటప్పుడు కూడా మీరు ఆటోమేటిక్గా ఏదైతే ఉందో కంటెంట్, ఆ కంటెంట్ మీరు చూపిస్తూ మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా మీకు అది ప్లస్ అవుతుంది. సో లేదు అది వేరే వాళ్ళ వీడియో తెచ్చి పెట్టాను అనుకో, అది వేస్ట్ అయిపోతుంది. సో దానికోసం ఇది ఒకటి. ఎలిజిబిలిటీ, బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు ఎలా యాడ్ చేయాలి, యాక్షన్ ఎప్పుడు యాడ్సెన్స్, పిన్, డిపాజిట్స్.
సో ఇదంతా మీకు ఆఫ్టర్ ఎలిజిబుల్ అంటే మీరు వన్స్ మీరు 4,000 సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ వాడు బాబు మీకు ఇది అయిపోయింది, సో మీరు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు క్లియర్ చేశారు, సో ఇప్పటి నుంచి మీరు బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత యాడ్సెన్స్ పిన్ మీరు 1 by 1 యాడ్సెన్స్ పిన్ అంటే ఇది ప్రిఫరెన్స్ ఒక బ్యాంక్ లాగా. ఇప్పుడు మనకి ఏదైతే హెచ్డిఎఫ్సి తీసుకుంటే తర్వాత బ్యాంక్, బట్ మనీ మనం ఈ మంత్లో చేసాం అనుకో, ఈ మంత్లోనే మనకి మనీ ఏం రాదు. సో ఈ మంత్లో ఐ మీన్ జూలై మంత్లో చేసిన దానికి ఆగస్ట్లో మనీ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బట్ చాలా మంది ఇప్పుడు మీకు వీడియోస్ బాగా వస్తున్నాయి సో అని చెప్పేసి అలాగే చెప్తాను. సో చాలా మంది మీకు నచ్చిన కంటెంట్ చేయండి, మీకు నచ్చిన సబ్స్క్రైబర్ తెచ్చుకోండి, ఆటోమేటిక్గా మీకు మనీ జనరేట్ అవుతుంది. సో అలా కాకుండా మీరు మానిటైజేషన్ కొనుక్కొని చేస్తామంటే కాదు. సో మంచిగా కరెక్ట్ మీకు నచ్చిన కంటెంట్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మనీ ఎంతో కొంత మనం పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మీ పాకెట్ మనీ మీకు థర్డ్ సెకండ్ సోర్స్ అనేది మీకు ఉంటుంది. సో దానికోసమే నేను చెప్తా ఉన్నా, మీరు చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఇంకొకటి మీరు ఫేస్ పెట్టి చేయాలనుకుంటే మీరు ఫేస్ పెట్టి చేయండి, లేదా మేము జనరేట్ ఇప్పుడు చాలా మీకు తెలిసి చాలా వరకు జనరేట్ వీడియోస్ చేస్తుంటారో దానివల్ల కూడా మాట్లాడుతుంది. బట్ మనకు కావాల్సింది 1 yearలో మన 365 daysలో 4,000 వాచ్ అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది మీరు ఎలా తెచ్చుకుంటారా ఏం చేస్తారా అనేది, అది ఏ వీడియోస్ చేస్తారా బట్ కానీ కొన్ని వీడియోస్ రీయూజ్ కంటెంట్ మాత్రం చేయకండి. రీయూజ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి వేరే వాళ్ళు షేర్ చేయించుకొని మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది రీయూజ్ కంటెంట్ అవుతుంది. అలా చేయడం వల్ల మీకు అది ఇన్ఎలిజిబుల్ అవుతుంది తప్ప ఎలిజిబుల్ కాదు. సో దానికోసమే మీ ఓన్ కంటెంట్ చేయండి. సో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఈజీ పాజిబుల్. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి ఎస్ఈఓ ఎలా చేయాలి, ఆడియన్స్ ఎలా చేసుకోవాలి, ఏ ట్రెండింగ్లో ఏ వీడియో ఉంది ఎలా చేయాలని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అలానే ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కానీ మీకు ఇండస్ట్రీస్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత లైవ్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత వాచ్ అవర్స్ ఎలా పెంచుకోవాలి, ప్లేలిస్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఏదో డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అలానే బ్రో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము బట్ సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు, వాచ్ అవర్ పెరగట్లేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అలా ఏం లేదు బ్రో, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు కాకుండా 2 days వన్స్ 3 days వన్స్ బట్ 1 weekలో మీరు 3 videos ఉన్న లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఒక వీడియో పోతే 1 video మీకు కిక్ అవుతుంది. సో ఆ కిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాచ్ అవర్ పెరిగిపోతారు. సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి 10,000 2,000 కూడా అటెండ్ చేస్తాను. అలానే వెళ్తూ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఆ కింద మీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎంత వాచ్ అవర్స్ ఉన్నదో కింద కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కొద్దిగా మోటివేషన్ లాగా అవుతుంది. ఎలా మోటివేషన్ అంటే సో బ్రో వాళ్ళు ఇలా చేస్తున్నారు, కంటెంట్ బాగా సబ్స్క్రైబర్ వచ్చారు, సో మనకు కూడా చేద్దాం అలానే కంటెంట్ ఇద్దామని చెప్పేసి అదొక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూడండి నా వీడియోస్లో షార్ట్ వీడియోసే పెట్టాను ఇంతవరకు. షార్ట్ వీడియోస్కి 2K 3K వస్తున్నాయి. అది నేను ఏదో కామెంట్ చేశాను అనుకో, ఆ కామెంట్ చూస్తారు, ఓ ఈ లోకేష్ ఛానల్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, అది నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి కింద కామెంట్ చేయడం వల్ల వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుంది. యా, థ్యాంక్ యూ.